పాలకులను ఖాళీ ఖజానా వెక్కిరిస్తుంది. భూములను తెగనమ్మి సొమ్ము చేసుకునే యోచనలో పడింది సర్కార్. టీజీఐఐసీ ద్వారా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈ వేలంతో 10,000 కోట్ల సమీకరణకు రంగం సిద్ధం చేసింది. దాంతో హైదరాబాద్లో ప్రైమ్ ల్యాండ్ను కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగించేందుకు పాలకుల పన్నాగం అంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో సైతం ప్రాపర్టీ ప్లేజింగ్ ద్వారా 400 ఎకరాల తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తెచ్చింది రేవంత్ సర్కార్. ఖాళీ ఖజానా వెక్కిరిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకానికి తెగబడనుంది. హైదరాబాద్ నడిబొడ్డులో 400 ఎకరాల స్థలాన్ని వేలం వేయనుంది. తద్వారా 10,000 కోట్లు సమకూర్చుకోవాలన్నది సర్కారు ఉద్దేశం. కాగా 2025-26 బడ్జెట్లో భూముల అమ్మకం ద్వారా 40,000 కోట్లు సమీకరించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అదానీ, రహేజా లాంటి కార్పొరేట్ దిగ్గజాలకు ప్రైమ్ ల్యాండ్ అప్పగించే దిశలో పాలకులు ఇలా అడుగులు వేస్తున్నారన్నది ఇన్సైడ్ టాక్. ఈ మేరకు మొన్నటి ఢిల్లీ ట్రిప్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇచ్చిన హామీలో భాగంగానే ఈ తంతు జరుగుతోందన్న ఊహాగానాలు ప్రభుత్వ వర్గాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాల భూమి అమ్మడానికి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఈ స్థలం అమ్మకం ద్వారా 10,000 కోట్లు ఖజానాకు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ ప్రతిపాదన పత్రాలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువరించింది. రాజధానికి పశ్చిమ దిక్కు సర్వే నెంబర్ 25Pలో ఉన్న ఈ స్థలం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో మాస్టర్ ప్లాన్ లేఅవుట్ను రూపొందించాలని టీజీఐఐసీ ప్రతిపాదించింది. తద్వారా ఈ భూములను దశల వారీగా వేలం వేసి ఆసక్తి కలిగిన వాళ్లకు అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది పాలకుల వ్యూహం. ఈ ప్రాజెక్టు కోసం కన్సల్టెంట్ గా వ్యవహరించే సంస్థ సైట్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. స్థానిక పరిస్థితుల మేరకు భూమిని సరిగ్గా వినియోగించుకునేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ల్యాండ్ డెవలప్మెంట్ లో భాగంగా లేఅవుట్ లో సంస్కృతి, వారసత్వాలు ఉట్టిపడేలా వాణిజ్య, నివాస సముదాయాలు, పబ్లిక్ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి. ఈ ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసుకునే సంస్థకు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సర్వీసులో కనీసం 20 ఏళ్ల అనుభవం అవసరమన్నది కండిషన్. అర్హత కలిగిన కన్సల్టెంట్ 2 ప్రాథమిక, మరొక తుది ముసాయిదా మాస్టర్ ప్లాన్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత పని కేటాయించిన తేదీ నుంచి 3 వారాలలోపు కన్సల్టెంట్లు మార్కెట్ అంచనా నివేదిక సమర్పించాలి. స్టేజ్ 1లో ఆమోదం పొందిన నివేదికతో పాటు మరో 3 వారాలలోపు సానుకూల మాస్టర్ ప్లాన్ లేఅవుట్ను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్ 2లో భూమిని వేలం వేస్తారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా 30,000 కోట్లు సమీకరించాలన్నది బడ్జెట్ ప్రతిపాదన విఫలమైంది. అందుకే 2025-26 బడ్జెట్లో దాన్ని అలాగే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ 30,000 కోట్లకు ఈ 10,000 కోట్లు కూడా జత చేసి 40,000 కోట్లు సమకూర్చుకోవాలని అన్నది ప్రభుత్వ ప్రయత్నం. ఇదిలా ఉంటే ఖజానా నింపుకోవడానికి భూములను సైతం తెగనమ్మేందుకు సిద్ధపడటం సరికాదు అన్నది నిపుణుల అభిప్రాయం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రాపర్టీ ప్లెడ్జింగ్ ద్వారా 400 ఎకరాల భూమిని తనఖా పెట్టి సర్కార్ 10,000 కోట్లు సేకరించిన విషయం తెలిసిందే. విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత పాలకులను నిందించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేయటం ఎంతవరకు సమంజసమన్న విసుళ్లు వినిపిస్తున్నాయి.